అందరికీ నమస్కారం అండి. ఇదివరకు రోజులు ఏం చేసేవారంటే పూర్వం రోజుల్లో సెలవులు వచ్చినాయి అనేటప్పటికి అమ్మమ్మ ఇంటికి, నానమ్మ ఇంటికి, పెద్దమ్మల ఇళ్ళకి, చిన్నమ్మల ఇళ్ళకి, అక్కల ఇళ్ళకి అలాగ వెళ్ళి ఆ సెలవులు అన్నాలో చక్కగా అక్కడ ఎంజాయ్ చేసి పల్లెటూరులోను పిండి వంటల కాడి నుంచి అన్నీ చేసి పిల్లలు వస్తున్నారంటే టౌన్ నుంచి వచ్చేవాళ్ళు అయితే కనుక అలా ఉండేవారండి. నా చిన్నతనంలో మా పెద్దమ్మ గారు ఒక ఆవిడ ఏలూరులో ఉండేదండి. ఆవిడకి ఎక్కువ సంతానమే ఉండేది. అయితే మాకు సెలవులు వచ్చేటప్పటికి అంతా నాళ్ళ టౌన్ బతుకు ఏలూరులో ఇప్పుడే కాదండి, ఎప్పుడు కూడా క్లాస్ బతుకులాగా ఉన్నట్టు ఉండేది. బాగా టౌన్గా ఉండేది. మాది విలేజ్ అయితే ఆ విలేజ్కి సెలవులు వచ్చేటప్పటికి బిలబిలా అంటా వచ్చేసేవారు. కారు వేసుకుని వచ్చేసేవారు. ఇంటి నిండా జనమే ఉండేవారు. మాది ఉండటానికి చెన్నిళ్ళు అయినా సరే చక్కగా నీట్గా ఉండేది. అరటి చెట్లు అవి దొడ్డు నిండా ప్రశాంతంగా ఉండేది. ఆ పొలాల గట్లు ముంజికాయలు తెప్పించుకుని మా నాన్న చేత తిని, కొబ్బరి బొండాలు తెప్పించుకుని, ఆ చేల్లో చేపలని, బోదుల్లో చేపలని ఇలాంటివి తెప్పించుకుని వండుకుని తిని ఎంత ఎంజాయ్ చేసి వెళ్ళేవారు అంటే అంత ఎంజాయ్ చేసి వెళ్ళేవారు. వయసులో ఉన్న వాళ్ళు కూడా వచ్చినా సరే భయం అనేది ఉండేది కాదు. వెళ్ళింది మన పెద్దమ్మ ఇంటికే కదా, అలా ఉండేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాత లేదు, పెద్దమ్మ లేదు, నానమ్మ లేదు, అమ్మమ్మ లేదు. ఎవరింటికి వెళ్ళినా ఎటు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితులు అయిపోయినాయి. ఆప్యాయతలు కరువు అయిపోయినాయి. బంధాలకు విలువ లేదు. మనిషికి విలువ లేకుండా అయిపోయింది కడకి. అలా అయిపోయిందండి. మనిషి బతుక్కి విలువ లేకుండా అయిపోయింది. మంచిగా ఉన్నవాళ్ళకి ఒక రకం వెళ్తుంది, చెడుగా ఉన్నవాళ్ళకి ఒక రకం వెళ్తుంది. రెండింటిని సమపాలల్లో చూసేవాళ్ళు కొంతమంది ఉంటే ఏది కూడా కనుక్కోలేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ టైప్లో అయిపోయిందండి ఇప్పుడు. అంటే ఇప్పుడు ఇంకాడ నుంచి రిలేషన్స్ ఉండవు. వాళ్ళెవరో కూడా పిల్లలకు తెలియని పరిస్థితులు అయిపోతాయి. ఇదివరకు అలా కాదు. వీళ్ళ పలానా అని తెలిసేది. ఇప్పుడు తెలియదండి. ఎందుకంటే ఎక్కువ డబ్బుకు విలువ ఇస్తున్నారు, మనుషులకు విలువ తక్కువ ఇస్తున్నారు. డబ్బు ఉంటేనే చుట్టం, డబ్బు లేకపోతే చుట్టాలు కాదు. ఆస్తులు ఉండాలి, అంతస్తులు ఉండాలి, ఉంటేనే చుట్టారు కాలు, లేకపోతే చుట్టారు కాలే లేవు.